దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? 5 to 6 మీ అందరూ ఆరాధనలో ఉంటూ ఉన్నారా? మీకోసం దేవుడు రోజు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడండి? నిన్ను నన్ను బలపరచుటకు, ప్రోత్సాహపరచుటకు. అంతేకాక ఎన్నో కుటుంబాలు రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీకోసం నీ పాపములు, నా పాపం రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. రెండో విషయం, ఎంతమంది దుఃఖ బాధల్లో ఉన్నారు, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారు, అంత అయిపోయిందని బాధపడుతున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కృప వెంబడి కృప నీపై చూపబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన ప్రేమ, కనికరం, వాత్సల్యత నీ జీవితాన్ని బహుబలంగా ఉంచబోతుంది. ఒకటే ఒక మాట నేను చదువుతున్నాను ఈరోజు. అద్భుతమైన మాట. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉండదా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేది. ఇది మొదలుకొని ఈ రోజు నుండి ఒక బ్లెస్సెడ్, ఒక అద్భుతమైన ఆత్మీయ ఆశీర్వాదం, ఆరోగ్య, ఆర్థిక, ఫస్ట్ స్పిరిచువల్. మనం స్పిరిచువల్గా బ్లెస్ అవ్వాలి అంటే ప్రేయరు, ఆత్మీయ అభిషేకం, ఆత్మఫలము, ఆత్మబలము, ప్రార్థన, అది బ్లెస్సింగ్. ఇది మొదలుకొని అంటే ఎండిపోయిందా? నీ ఇల్లు, నీ ఇంటి వాతావరణం, నీ ఆత్మీయ స్థితి, నీ ఆరోగ్య పరిస్థితి, నీకు అన్నీ ఎండిపోయినాయి కదా. నో ప్రాబ్లం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని జరగకున్నా, ఇట్లా నిలిచిపోయినా, ఎండిపోయినా, నేను ఈరోజు ఇది మొదలుకొని ఇప్పటి నుంచి ఈరోజే ఈ దినమే ఈ ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినము నుంచి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించేద్దాను. ఆమేనని చెప్పి ఈ దినము నుండి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించేద్దాను. రిసీవ్ చేసుకో. దేవుని స్తుతించు, ప్రార్థనలో గడుపు, ప్రభు తట్టు చూడండి, దేవుని ప్రేమించండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, చూస్తున్నారో, వారి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. రక్షణ లేని ఇల్లు అంతా రక్షించబడాలి. యేసయ్య రక్షించండి. పాపము, త్రాగుడు, వ్యసనములు, జూదము, లోకము, ఏది ఏ కుటుంబంలో ఎవరి బిడ్డలు ఎవరిలో లేకుండా సాయం చేయండి. రెండవదిగా, ఎవరెవరు కష్ట దుఃఖ సమయాల్లో ఉన్నారో నీ సహాయం దయచేయండి. ఎవరెవరు ప్రభా అప్పులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, అనారోగ్యాలు, ఏ రోగమైన యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అబద్ధ కోర్టు కేసులు, అన్యాయం, అక్రమం కొట్టివేయబడి బిడ్డలకు న్యాయం చేయండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, నాయన గర్భం లేని గర్భములు తెరవబడాలి. నాయన ఎక్కడెక్కడ యవనులు పాపములు చెడిపోతున్నారో లేవనెత్తండి. ఏ ఇంట్లో అప్పుల బాధలతో మరి కుటుంబం విడిపోయిన స్థితిలో కట్టబడాలి. మానసికంగా, నాయన శారీరకంగా నీ బిడ్డల్ని ఎత్తి పట్టుకోండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం ఆశీర్వాదం వారి దాంపత్య జీవితంలో, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాక ప్రభా, ఈరోజు ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ దినము, ఇంటర్మీడియట్, పరిశుద్ధాత్ముడా, అంతేకాక 10th ప్రిపరేషన్, నీ సహాయం దయచేసి వారు రాస్తున్న ఎగ్జామ్లో వారి రాకపోకల్లో తోడై ఉండి జ్ఞానం, జ్ఞాపక శక్తి ఇచ్చి మంచి రిజల్ట్ ఆ బిడ్డలకి మీరు దయచేయండి. ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి. కల్వరి మినిస్ట్రీని ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించండి. దైవజనులు, దైవజనరాలు కుటుంబాల్ని నాయనని ఆత్మతో నింపి వారందరినీ దీవించి సంఘాలు ఆత్మల పంట, అభిషేకంతో అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ రావాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, భారతదేశం మా ప్రియులందరినీ రక్షించమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ ఉదయకాలం ప్రతి బిడ్డని, స్కూల్స్, ఎగ్జామినేషన్స్, అన్ని స్టడీస్, ప్రతి వారికి మీరు తోడై ఉండి ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని, వారి కన్నీరు, దుఃఖము నాట్యముగా మార్చమని, ఇది మొదలుకొని ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఫేస్బుక్ లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరందరూ కూడా వినాలి, చూడాలి. ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలు, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈరోజు ఎంతమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, నెక్స్ట్ 10th, అదేవిధంగా డిగ్రీ, దేవుని హస్తం మీకు తోడుగా ఉండి నడిపించబోతుంది. మరి 7, 8, 9 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు 3 రోజులు బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచి మీరు వచ్చిన ప్రార్థన, ఉపదేశం, ఉజ్జీవం, కుటుంబాలుగా పాలు పొంది వెళ్ళొచ్చు, ఆత్మీయ బలం పొందొచ్చు. ఫ్రీగా మీకు ఇక్కడ అకామిడేషన్, భోజనాలు, ప్రార్థన శక్తి. 3 దినములు ఎస్తేరు గడిపింది. ఏ విధంగా అద్భుతం చూసిందో మీరు కూడా చూడబోతున్నారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.